ఆహా ఇలా చిన్నగా నడుచుకొస్తే ఎలాగమ్మా వెళ్ళండి త్వరగా ఈ బంగారం మొన్న తీసుకుందేనా? ఇదిగో అత్తయ్యతో కూర్చొని కబుర్లు మాట్లాడుతున్నావా మీ అన్నయ్య వచ్చే టైం ఏది వెళ్ళి ఆడ రూమ్ సర్దు నువ్వు వెళ్ళి ఆ వంట పనులు చూడు సరే వదినా. అమ్మా ఒరేయ్ బాబు నా బాబు ఏమిట్రా ఈ అమ్మ మీద అలిగావా ఆ ఏడిపోయేమిటి వాడు వచ్చేసాడు కదా. నాది ఏడుపులాగుందా మీకు ఏడుపు కాదు బావా, ఆనంద బాష్పాలు. హ్యాపీ టియర్స్. అది సరే కానీ ఆ బిల్గేట్స్ గారిని పెళ్లికి రమ్మని పిలిచావా ఆయనకి ఎన్నో పనులుంటాయి కదే, చాలా బిజీ కదా. నీకంటేనా ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఇంట్లో లేవని నువ్వు ఫోన్ పెట్టేసావు నాకు తెలుసులే అయినా అతను వస్తున్నాడని అందరితో చెప్పేశాను కదరా సర్లే పిలుస్తానులే. అమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? నేను చాలా సంతోషంగా ఉన్నాను రా అది చాలే, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. నా బాబే నా బాబే ఈ సోఫా సెట్ మన కోసం ఏంచావు కదరా. కూర్చో. రే లేరా, ఏంటే ఇక్కడ అందరూ పనులు చేస్తుంటే నువ్వే ఏదో జమీందారులా పోజంట్రా నరాలు తింపి మెడలు వేసుకుంటూ. పెళ్లికి ఎలాగా పనికి వెళ్ళదు కదా, పనులు కూడా పరికరం పక్కన కూర్చున్నాను. ఇప్పటి నుండి పెళ్లి అయ్యేంత వరకు ఎక్కడైనా కూర్చున్నావు అనుకో సీట్ చిరిగిపోతుంది. అది వాడికి చెప్పు. మాటలు భలే అందింతావరా. ఆయన మనసులో పడి చెప్పాను అంతే. నా మనసులో మాట చెప్పాననుకో మా పెదమాయ పంచి పటా పంచులు అయిపోద్ది. ఏ మాట? మాట కాదురా అది ఆట. ఏ ఆట? ఇంట్లో పెళ్లి పెట్టకలు అయ్యేదాకా నాకు మనశ్శాంతి లేదురా. మీకు భలే ఆశ ఎక్కువండి. ఎల్లుండే పెళ్లి. రోయ్ ఆకరోట్ల లెక్క తెలియదాకా ఈ పెందుత్తు బాబు ఓటమి ఒప్పుకోడురా. రే బాబుగా మీటింగ్ ఏంట్రా, వెళ్ళి పని చూడండి. పదరా మనం చెడగొట్టాల్సిన పనులు చాలా ఉన్నాయిదా. ఏంటమ్మా ఇక్కడ ఆగిపోయావు? లోపలికి వెళ్దామా? రండి. రా రా సునీత రా. మూర్తి గారు బాగున్నారా? బాగున్నాం. ప్రయాణం బాగా జరిగిందా? అక్కడంతా అక్కడంతా ఓకేనా? రా రా. అమ్మా లవణ, సునీత వచ్చింది. ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? ఎవరో చెప్పుకో చూద్దాం. సూర్యకాంతం కాదు, ఛాయాదేవి. సునీ. ఎలా ఉన్నవే? బాబాయ్ నా పెళ్ళయ్యేంత వరకు మీరు ఇది ఇక్కడే ఉండాలి. మా ఇల్లు కూడా ఈ ఊళ్ళోనే కదమ్మా. అదంతా నాకు తెలీదు నాన్నా. మూర్తి గారు అసలు ఈ పెళ్లికి సునీతే పెద్ద అదనకండి. కాదనకండి, మళ్ళీ నరాలతో మెళ్ళ వేసుకుంటాడు. ఏయ్, ఈ పని చూడు. అదే చేతనం. కాళ్ళు ఎక్కుతున్నాం. అవును, సునీతకి సంబంధాలు చూడడం మొదలు పెట్టారా? ఇది నాలా అనుకున్నారా? ఈ పాటికి ఎవరినో చూసుకునే ఉంటుంది. ఏవే అలాంటిది లేదే. ఏ దొంగ, ఏదో దాస్తున్నావు నువ్వు. రారా, మనం చాలా చాలా మాట్లాడుకోవాలి. రా తొందరగా రా. రారా. బాబు గారు మీకు తెలుసా, సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే, మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది కెలికెత్తా. బస్సు వచ్చేసింది. అలాగా ఇట్స్ హాట్ యా సో హాట్. విడిదింట్లో బారుంటుందా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బేసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా, బూతులు బట్టలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉంటుందా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సింతకాయలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బుద్ధు బద్దలైందిరా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా?
వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా, ఏదోనే మాట్లాడా. హ! ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వకపోతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళు వచ్చేస్తది. నానా ఏంటి రారా, అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం ఆడు. ఇప్పటిదాకా వాడుకున్న చాలేవా, రావా దా. ఒరే ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. రండి రండి, బాగున్నారమ్మా? నమస్కారం. లోపల అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఏర్పాట్లన్నీ బాగా చేశారు కదా? అమ్మా సాయి భాస్కర్ గిరి అజయ్ అందరూ కంప్యూటర్ ఇంజనీర్లే ఆ, కదా? అందరు కంప్యూటర్స్ అమ్మా మీ అబ్బాయి దయ వల్ల బార్లో గ్లాసులు కడుక్కోవాల్సిన మేము కంప్యూటర్ ఇంజనీర్లు పోయినామమ్మా. వీడేంటి అక్కాయ్ ఈయన కంప్యూటర్ కాదు, పింకీ అని. ఆ, కళ్ళుతో కనిపిస్తున్నాడురా? కళ్ళు దుకాణం కాదు మేడం, బార్ అండ్ రెస్టారెంట్. అన్నీ ఒకటేలే. ఆ, ఇదిగో నీ వ్యాపారం నువ్వు చేసుకోకుండా మా వాణ్ణి నీ కొట్లో కూర్చోమన్నావుంట కదా, ఎందుకో? అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఇదిగో తను తప్పు తను తెలుసుకోవాలి. తెలుసుకున్నానమ్మా, తిరిగి వెళ్ళగానే మూసుకుంటా. చూసావరా ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చిందో? ఒరే అత్త దగ్గరుండి మర్యాదలన్నీ జాగ్రత్తగా చూసుకో. మేమున్నా అత్త, డోంట్ వరీ. పదరా వెళ్ళి పెద్ద చెరువులో దూకేద్దాం. ఏ బాబుగా అందరు స్నానం చేయాలంట, వెళ్ళి మినరల్ వాటర్ రెడీ చెయ్యి. ఇక్కడ జనరల్ వాటరే లేదు. అందుకనే మినరల్ వాటర్ అడిగా. వీడు చాలా షార్ప్ అండి. ఏ? ఈ గెటప్లో కూడా మిమ్మల్ని గుర్తుపడేసా. నేను కూడా నీ గుర్తుపట్టేశా, నేను సరిపే. ఆహా 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 బావా, ఈ పెళ్లి అరేంజ్మెంట్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క పెళ్లి అవడానికి ఎంత ఖర్చు అవుతుంది బావా? ఓ జీవితం ఖర్చు అవుతుంది. కలవరమా ఏ మదిలో నా మదిలో, కన్నులలోన కలలే ఆయే, మనసే ప్రేమ మందిరమా, కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమా ఏ మదిలో నా మదిలో, కలవరమా ఏ మదిలో నా మదిలో, కన్నులలోన సునీ, రవి గారికి ఏమన్నా మెల్లకన్నుందా? ఆయన నా వైపు చూస్తుంటే నీ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఛీ! Oh, what a beautiful game! Side, please, side, side, side. No? Okay. You guys, side, side. I'll sit here. No problem. లా 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 లా. నేను పాడతా. లావణ్య ఈ పాట నీకే అంకితం. లే 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 లే. ఓ, లే, లే, లే. రే, 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 బాబుగా ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ బట్టి నువ్వు పాడుతున్న పాట ఏంట్రా? పచ్చిన కాపురాల ముందు ఈ పిచ్చి డాన్స్ ఏంట్రా? అంతే కదా అంకుల్? అది కాదా, ఇదంతా గేమ్ రా. ఏమయ్యా లేడీస్ ముందు కొడిచాడు. మా వాడు సంస్కారం చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తుంది. నాకైతే కరిసేసి కట్లాగెళ్ళుంది. బాబాయ్ గారు, దీంతో ఈ పాటల ప్రోగ్రామ్ ఫుల్ స్టాప్ పెట్టి కొత్త గేమ్ ఆడదాం. ఆ గేమ్ పేరు అమెరికా విలేజ్ లింకింగ్ గేమ్. అంటే దీంట్లో ఉన్న చిట్టీలు ఆడవాళ్ళకి చిట్టీలు ఇస్తాం, మగవాళ్ళకి చిట్టీలు ఇస్తాం. ఇక్కడ దొంగ ఉంటాడు, అక్కడ పోలీసు ఉంటాడు. ఇక్కడ భార్య ఉంటుంది, అక్కడ భర్త ఉంటాడు. ఇక్కడ ప్రేయసి ఉంటుంది, అక్కడ ప్రియుడు ఉంటాడు. ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. ఇదిగో మాట్లాపి చీట్లు అందించు. బాబాయ్ గారు, మీరు ఫస్ట్ సీట్ తీయండి. తీయండి అంతే. భర్త. భార్య ఎవరికి వచ్చిందబ్బా? భార్య లక్ష్మికి వచ్చింది రో. ఏ సాంప్రదాయంగా ఉండాల్సిన నువ్వు ఈ వేషం ఏంటి? సాంప్రదాయం పోయినా పర్వాలేదు, సిగ్గుపోతే కష్టం. ఆయన నీతో సుఖం లేకుండా పోయింది. థాయ్ మసాజ్. ఓ, ఈ పక్కన నొక్కితే ఈ చేయలేస్తుంది ఏంటి? పుకెట్ స్పెషల్ ఎలా దిగుతుంది? నీకు నమస్కారం. ఇప్పుడు సునీత. నేనా? సునీ, చూడు చూడు చూడు. ప్రేమికురాలు ప్రేమికురాలు ప్రేమికురాలు.
ప్రేమికురాలు ప్రేమికుడు ఎవరికి వచ్చిందబ్బా ప్రేమికుడు రేయ్ రవికి వచ్చిందిరా. రా, నేనున్నాను కదా. రా. రా బావా, రా. రా బావా. రండి అల్లుడు గారు. రండి రండి రండి. బావా, రా. వచ్చి ఇరకత్తి క్యాండిల్ తీసుకురండి. నా మనసులో మాట చెప్పడానికి ఇలా అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. కానీ మన ప్రేమ గెలవలేదని మనిద్దరికీ తెలుసు రవి. ఒక్కోసారి మనం గెలవడం కన్నా మనల్ని నమ్మిన వాళ్ళని గెలిపించడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. అవును, అందుకే నేను ఓడిపోవడానికి ఇష్టపడ్డాను రవి. బాగా ఘాటుగా స్మెల్ వచ్చేస్తుందిరా. టీవీలన్నీ పెట్టించండి. జిల్లాలు మొత్తం ఈ పెళ్లి గురించి చెప్పుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడు. సరే అక్క. వాడు బెడ్రూమ్ లో పెట్టండి, మిగతా హాల్లో పెట్టండి. రేయ్ లైట్ ఇటు తిప్పు. బాబు గారు వీళ్ళు మరీ ఆర్డర్ చేస్తున్నారండి. క్రికెట్ లో పెళ్లి కూడా లైట్ టెలికాస్ట్ అండి. ఏంటి తగ్గించేస్తున్నారు? ఒరే దేవుడు, రాత్రి జరిగిన సీన్ తో ఆ రవిగాడికి సునీత్కి మధ్యన ఏదో భారీ ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు స్మెల్ వచ్చేస్తుందిరా. అసలే మీ టైం బాగాలేదు. పెళ్లికి 4 ఎక్సెస్ లేసి వెళ్ళిపోక ఈ అనుమానాలతో సాధించింది ఏంటంటే కోటే రే ఆకు రోడ్ లెక్క తెలియదాకా ఈ పెందిత్ బాబు ఓటమని అంగీకరించడు రా. భయమేస్తుంది. ఎరా అందరినీ వదిలేసి నువ్వు నా మీదే ఫోకస్ చేస్తున్నావేంట్రా? బిల్లు మీరు ఇస్తారని బాబాయ్ గారు చెప్పారు. నేనా? ఒరే తాళి కట్టించాల్సిన వాడు కదా బిల్లు కట్టిస్తారా? అక్కడ చాలా ఏదో మొక్కలు ఏదో చూసుకెళ్ళు. అందుకే మీతో మొదలెట్టాను. సునీత త్వరగా కానియమ్మా. అయిపోయింది. సునీ, ఏంటే నేను చేసింది కరెక్టేనా? ఏ విషయంలో? ఈ పెళ్లి విషయంలో. గంటలో పెళ్లి పెట్టుకుని ఈ పిచ్చి ఆలోచనలేంటే? ఎందుకో నిన్ను అడగాలనిపించింది. పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు. హారతిద్దుగా రా సునీత. నేనా? నువ్వే దా, త్వరగా రా, వచ్చేస్తున్నాడు. కనులకు కనబడు కలలే కరిగిన క్షణమిది, మిగిలిన నిజమిది, మనసున ఎగసిన కథలే ముగిసిన మలుపిది, మమతకు సెలవు ఇదే. ఎలా జరిగింది ఎదే అలై విరిగింది, ఇక అలసిన అడుగిది హృదయపు తడి, ఇది అలసిన అడుగిది హృదయపు తడి. లైఫ్ మరీ డిసప్పాయింటింగ్ గా తయారైందిరా. నాన్న ఒకసారి కెమెరాలకి చెప్పండి సార్. ఇది తీసుకురా. ఈడి సావు మీ అందరికి లైవ్. సార్ చెయ్యి నొప్పి పెట్టిందా? మోకాలతో తనేనా? ఒరేయ్ ఇక్కడ ఏదో తుఫాన్ రాబోతుందని నాకు సూచనలు అందుతున్నాయి. మీరు సూపర్ అండి. అయ్యి బాబా లాక్ చేశారండి. అంటే ఏదో సీక్రెట్ అయి ఉంటది. పద వెళ్ళి పెంట చేసేద్దాం. అదా కెమెరా అట్రా అడ పెట్టరా, పెట్టు. లైవ్ మనకే కాదురా అందరికనే పెట్టు. అది పూల జడ ఇంకా పెట్టలేదా? ఇలా ఇవ్వు. ఏ లావణ్య, టీవీలో నీ మొగుడే. అరే రవి ఏంట్రా? నేను చెప్పేది వినరా. నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడం ట్రై చేయకు. బయలుదేరు. ఏంట్రా ఇది? ఫ్లైట్ టికెట్ నీకు సునీతకు.
గంటలో బాంబే ఫ్లైట్ ఉంది. మీరు అక్కడ దిగ్గానే ప్రసాద్ గారు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎల్లుండి నీకు సునీతకు రిజిస్టర్ మ్యారేజ్. చూసేవేంట్రా, ఇచ్చట చింతకాయలు వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. వీళ్ళు పెళ్లి జరగడానికి లైవ్ పెడితే మనం ఆ పెళ్లి పెటాకులు అవడానికి లైవ్ ఉపయోగించాం. ఏంట్రా మీరు చేస్తుంది? నువ్వు చేస్తుంది మాత్రం ఏంట్రా? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని జీవితాంతం నువ్వు బాధపడతావా? నిజం చెప్పరా, నువ్వు సునీతను ప్రేమించడం లేదా? సునీత కూడా నేను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలీదా? ఏమిటండి ఇదంతా? ఏంటన్నయ్యా ఇది? ఎక్కడ మీ అమ్మ బాధపడుతుందో అని చేసిన మంచి పని కూడా మీ అమ్మకి చెప్పకుండా ఇంతకాలం ఆ చెత్త బార్లో వెయిటర్ గా పనిచేసావు. బార్లో పనిచేస్తున్నాడా? ఇప్పుడు సునీత ఎక్కడ బాధపడుతుందని నీకు ఇష్టం లేకపోయినా మనసు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటావా? ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించరా. మా మాట నువ్వు ఇద్దరు కలిసి ఇట్టన్నా వెళ్ళిపోండ్రా. అవునరా రవి, ప్లీజ్. ఆకరోట్లు లెక్క తేలిదాకా అయిపోయింది బాబు. ఆటం ఒప్పుకోడంటే ఇదేరా. మీరు సూపర్ అండి. ఇప్పుడు ఏ మోసంలో సింతకాయలోడు సరే అంటాడో వెంటనే మా పెద్దమయ్యని చింతపండు చేసేస్తాడు. ఇంకా ఆలోచించకరా, సునీతను తీసుకుని వెళ్ళిపో రవి, ప్లీజ్ వెళ్ళిపో. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అరే చెప్పవేంట్రా? రవి చెప్పేది నేను. వద్దురా, నా చేతి తప్పు చేయించొద్దు. చిన్నప్పటి నుంచి అమ్మ ఆనందం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాను. పక్కింటి వాడికి 60 మార్కులు వస్తే నేను 70 మార్కులు దిద్ది ఆవిడని సంతోష పెట్టేవాడిని. ఆవిడ సంతోషం ముందు అవన్నీ తప్పనిపించలేదు. నాకు 14 సంవత్సరాలు వచ్చేంత వరకు చాలా పేదరికంలో ఉండేవాళ్ళం. రోజుకు ఒక్క పూట తినడానికి కూడా కష్టంగా ఉంటే ఆవిడ కడుపు మార్చుకొని మా నాన్న కడుపు మార్చి నాకు 3 పూట్ల తిండి పెట్టేదిరా. అందుకే ఆవిడ సంతోషం కోసం నేనేం చేయడానికైనా ఆలోచించను. ఈరోజు ఆవిడ కోరుకున్నట్టు నేను కంప్యూటర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఆవిడ కోరుకున్న కోడలైనా ఇస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అది కాదు, ఇది నాకు దూరం చేయకండిరా. మొట్టమొదటిసారి జీవితంలో మా అమ్మ కోరుకున్నది నిజాయితీగా ఇవ్వగలుగుతున్నాను. మరి సునీత? రే, ప్రపంచంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఓ స్వీట్ మెమరీగా మిగిలిపోతుందే తప్ప ఎప్పటికీ చేదనుభవం కాదు. మధ్యలో లావణి చేసిన తప్పేంటి? వాళ్ళ కుటుంబం చేసిన తప్పేంటి? ఎంతో పెద్ద మనసుతో నేను వెయిటర్ని తెలిసినా తను నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఇంతమంది మంచి మనుషుల్ని బాధపెట్టి నేను సుఖంగా ఎలాగుండగలనరా? వద్దు, నా కోసం ఈ విషయం ఇక్కడితో ఆపేండ్రా ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. రే, అసలే మా పెద్దమ్మాయికి తెక్కెక్కువ. కోపంలో ఆడేం చేస్తాడేంటో. పద. నేను నా కూతురికి పెళ్లి చేయాలనుకున్నాను తప్ప ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోలేదు బాబు. ఏమైందండి? వద్దు బాబు, 10 మంది సంతోషం గురించి ఆలోచించిన ఇలాంటి వాడి సంతోషాన్ని దూరం చేయడానికి మాకు ఇష్టం లేదు బాబు. సునీత కూడా నా కూతురు లాంటిదే. ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒరే నాన్న, ఇంతకాలం నా ప్రేమ నీకు బలం అవుతుంది అనుకున్నాను కానీ బలహీనత అవుతుంది అనుకోలేదురా. నిన్ను చాలా ఇబ్బంది పెట్టానురా. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు బాబు, నన్ను క్షమించురా. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? అమ్మా అమ్మా, ఏ తల్లి తన కొడుకు ఉద్యోగాన్ని హోదాని చూసి ప్రేమించదురా. ఆయన ఎంత మంచి మనసురా నీకు, ఎంత గొప్ప మనసు నీది. ఈ తల్లి సంతోషం కోసం ఎన్ని కష్టాలు పడ్డావురా నువ్వు. నన్ను క్షమించురా. ఒరే, నువ్వు నిజంగా నా సంతోషమే కోరుకుంటే వెళ్ళి నా కోడల్ని తీసుకురా, వెళ్ళు. మీరు నా గురించి ఆలోచించద్దు. అసలు నేను ఈ పెళ్లి కొప్పుకుందే దానికోసం.
దాంతో కలిసి ఉండొచ్చని. మీరు నా జీవితంలో ఒక ఫోటో మాత్రమే, కానీ దానికి మీరే జీవితం. మీరు ఇంకేం ఆలోచించకండి, రండి. రే బాబుగా, కార్ రెడీ చేయి. మీరాగండి, నేను వెళ్తాను. మీరెక్కడికి రా. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండలేను నాన్న. సునీత, టైం అయింది, 10 వెళ్దాం. ఏంటి? ఆ, నా పెళ్ళేలాగూ చూడలేదు, కనీసం నా శోభనమైనా చూద్దు గాని. నేను నీ శోభను చూడాలా? ఆ, డిస్కస్టింగ్. సునీత, లవ్ లవ్ నువ్వైనా చెప్పు, ఒప్పుకోవట్లేదు. పాపం సుని, ఒప్పుకోవచ్చు కదా. ఆ, ఏంటి నీకేమైనా పిచ్చెక్కిందా? చీకటి పడుతుంది, పదమ్మా. మా అమ్మాయికి ఏ అభ్యంతరం లేనప్పుడు ఇంకా నీ బాధ ఏంటి? ఇదిగో సునీత, ఓ ఈ అవకాశం మెల్లమెల్ల రాదు, నేలక్క ఎల్లు. అయ్యో వాడిని ఎందుకు కొడతావమ్మా నువ్వు? వాడు చెప్పేదంటూ తప్పే ఉంది. నేను వీళ్ళ శోభను చూడటం ఏంటి? శోభను చూడ చి, 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 చి. ఏ, శోభనం ఏంటి? పెళ్ళవకుండా శోభనం ఏంటి? కరెంట్ ప్లగ్ లో కాలెట్టావేంటి? శోభనం ఏంటమ్మా? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. పెళ్లికి అన్ని రెడీ, ముహూర్తానికి టైం అయిపోతుంది, పదండి. పెళ్లి గురించే. ఏమిట్రా, ఏమైంది నాన్న? టైం అయిపోయింది, మీరు బయలుదేరండి. ఆ, సర్లే, సర్లే. మీరు వెళ్ళండి. పదండి అందరూ, ఆ. బయలుదేరండి. రా, రా.